డియర్ సబ్స్క్రైబర్స్, ఈరోజు నేను ఈ వీడియోలో మీకు ఓజీ దే కాల్ హిమ్ ఓజీ సినిమా మీద నా ఒపీనియన్ చెప్పబోతున్నానండి. ఐ విల్ స్టార్ట్ విత్ ద స్టోరీ బేసిక్ లైన్. ఈ సినిమాలో డైరెక్టర్ గారు వచ్చేసి 1940s నుండి స్టార్ట్ చేస్తారు. 1940sలో అమెరికా వచ్చేసి మనకి జపాన్ రెండో ప్రపంచ యుద్ధం జరిగేటప్పుడు జపాన్ మీద అణుబాంబు దాడి చేసిన తర్వాత చాలా మటుకు జపాన్ నాశనం అయిన తర్వాత ఒక విలన్ గ్యాంగ్ అనమాట. ఆ గ్యాంగ్ పేరు వచ్చేసి యకూజా గ్యాంగ్. ఆ గ్యాంగ్ వచ్చేసి అక్కడ జపాన్ని కాపాడే సమురాయిస్ని చంపేస్తూ ఉంటారు. ఆ టైంలో ఈ సమురాయిస్ అంతా కూడా అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయేసి వీళ్ళు ఒక డిఫరెంట్ గ్రూప్ను ఫామ్ చేసి ఈ యకూజా గ్యాంగ్ ఎలా చంపాలని ప్లాన్ చేస్తూ ఉంటారు. ఆ సందర్భంలోనే స్టోరీ లైన్ అనేది 1940s నుండి 1970sకి పోయిన తర్వాత 1970sలో ఈ యొక్క సమురాయిస్ యొక్క గురువు మన పవన్ కళ్యాణ్ గారికి ట్రైనింగ్ ఇచ్చేసి ఒక సమురాయ్ యుద్ధవీరుడిగా తయారు చేస్తారనమాట. ఈ క్రమంలోనే ఈ యకూజా గ్యాంగ్ వచ్చేసి ఈ యొక్క సమురాయ్ గ్యాంగ్ని ఐడెంటిఫై చేసి వాళ్ళు చంపేటప్పుడు వాళ్ళ గురువును కూడా చంపేస్తారు. ఆ టైంలో మన ఓజీ క్యారెక్టర్ పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి అక్కడ యకూజా గ్యాంగ్ విలన్లందరినీ చంపేసి ఇండియాకి ముంబైకి వస్తూ ఉంటారు అనమాట. వచ్చేటప్పుడు మనకి ప్రకాష్ రాజ్ క్యారెక్టర్తో పరిచయం అవుతుంది. ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ పేరు వచ్చేసి సత్యదాద అనమాట. సత్యదాద యొక్క మంచితనం చూసేసి మన మన ఓజీ క్యారెక్టర్ వచ్చేసి సత్యదాదకి మాట ఇస్తుంది అనమాట. ఈ ముంబైలో ఒక పోర్టు పెట్టేసి ఎవరు ఆ పోర్టు పెట్టిన తర్వాత ఎవరిని అడ్డుకుంటే వాళ్ళని ఫైట్ చేసి మిమ్మల్ని మీ ఫ్యామిలీని కాపాడుతానని మాట ఇస్తాడు అన్నమాట. ఆ విధంగానే పవన్ కళ్యాణ్ ఓజీ క్యారెక్టర్ వచ్చేసి వాళ్ళని సేవ్ చేస్తూ ఉంటుంది. తర్వాత ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగేసి పవన్ కళ్యాణ్ గారు ఓజీ క్యారెక్టర్ అనేది ఒక 10 years అతను ఆ యొక్క ముంబైని వదిలేసి వెళ్ళిపోతాడు అనమాట. వదిలిపోయిన తర్వాత మనకి ఒక విలన్ క్యారెక్టర్ ఉంటుంది అనమాట. మిరాజ్ ఖర్ అనే క్యారెక్టర్, వన్ ఆఫ్ ద ఆపోజిట్ గ్యాంగ్, రైవల్ గ్యాంగ్. ఆ మిరాజ్ ఖర్కి 2 కొడుకులు ఉంటారు అనమాట. ఒకరు వచ్చేసి జిమ్మీ, ఇంకొకరు వచ్చేసి ఓమే క్యారెక్టర్ అనమాట. సో ఈ జిమ్మీ అనే అతను ఏం చేస్తాడంటే ఒక కంటైనర్ను వీళ్ళ ప్రకాష్ రాజ్ సత్య వాళ్ళ పోర్ట్ నుండి తీసుకోవడానికి సత్య క్యారెక్టర్ యొక్క కొడుకును చంపేస్తాడు అనమాట. సో చంపిన తర్వాత బికాజ్ ఒకప్పుడు ఆ ఓజీ క్యారెక్టర్ ఉండడం వలన, గ్యాంగ్స్టర్ ఉండడం వలన చాలా మటుకి అంత విలన్ నాశనం చేసింటాడు అనమాట. సో చేసిన ఆ ఓజీ క్యారెక్టర్ వెళ్ళిపోవడం వలన ఈ యొక్క సత్యదాదాని చాలా వీక్గా అయిపోయి ఉంటాడు. సో తర్వాత సత్యదాద మళ్ళీ కాపాడడానికి, ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ని కాపాడడానికి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కాపాడడానికి మన ఓజీ క్యారెక్టర్ వచ్చిందా లేదా అనేది ఒక స్టోరీ లైన్. దీంట్లోనే మనకి అర్జున్ దాస్ గారు కూడా ఒక క్యారెక్టర్ ప్లే చేయడం జరిగిందండి, అర్జున్ క్యారెక్టర్గా. అర్జున్కి మళ్ళీ ఈ యొక్క ఓజీకి ఎందుకు డిఫరెన్సెస్ ఉన్నాయని కూడా ఒక వన్ ఆఫ్ ద స్టోరీ పాయింట్. తర్వాత ఈ యొక్క ఓమీ క్యారెక్టర్ని అనేది మనకి ఒక టెర్రరిస్ట్ లాగా ముంబై మొత్తాన్ని నాశనం చేయడానికి ఉంటాడనమాట. సో ఆ ముంబై నగరాన్ని నాశనం చేయకోకుండా మన ఓజీ క్యారెక్టర్ అనేది ఎలా కాపాడింది అనేది మెయిన్ స్టోరీ లైన్. సో ఇది మెయిన్ స్టోరీ లైన్ అండి. సో స్టోరీ రీత్యా చూసుకుంటే మనకి బికాజ్ గ్యాంగ్స్టర్ సినిమాలన్నీ కూడా ఎప్పుడు బికాజ్ ఒక గ్యాంగ్ అనేది ఎలా డెవలప్ చేసినారో, తర్వాత డిఫరెంట్ వాళ్ళ యొక్క రైవలరీస్ ఎవరైతే ఉన్నో వాళ్ళని ఎలా అంతం చేశారు అనేది స్టోరీ లైన్ ఉంటుంది అనమాట. సో కాబట్టి ఆ విధంగా ఇక్కడ మనకి ఆ డైరెక్టర్ సుజిత్ గారు ద స్టోరీని చాలా బాగా కనెక్ట్ చేశాను అనమాట. జపాన్ సమురాయ్ నుండి, తర్వాత ఎకోజీ గ్యాంగ్ నుండి, తర్వాత ఇండియాకి కనెక్ట్ చేసుకొని అక్కడ గ్యాంగ్స్టర్ని కనెక్ట్ చేసుకొని పవన్ కళ్యాణ్ గారు ఒక గ్యాంగ్స్టర్గా చాలా అద్భుతంగా చూపించారనమాట. సినిమా అయితే మాత్రము బ్లాక్ బస్టర్. ఆఫ్టర్ లాంగ్ టైం పవన్ కళ్యాణ్ గారికి సుజిత్ గారు మంచి బ్లాక్ బస్టర్ మూవీ అయితే ఇచ్చినారు. ఎలివేషన్స్ అయితే సూపర్గా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారి ఇంట్రడక్షన్ సీన్ అయితే సూపర్ ఆదరహో. ఓకే, మేము సినిమాకి పోయిన తర్వాత ఒక ఫ్యాన్స్ అయితే అరుపులు అనమాట. ఒక వన్ ఆఫ్ ద ఫ్యాన్ అయితే ఇంకా ఫస్ట్ హాఫ్ అంతా నిలబడే ఉన్నాడు అని డ్యాన్స్ చేసుకుంటా ఇంకా అరుచుకుంటానే ఉన్నాడు అనమాట. సో ఎందుకంటే సినిమా మొత్తము యాక్షన్ కంటెంట్ నింపేసినాడు అనమాట. సినిమా కంటెంట్ మొత్తం కూడా డైరెక్టర్ సుజిత్ వచ్చేసి యాక్షన్ కంటెంట్తో బాగా ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ మూవీ. ఓకే, బికాజ్ రీసెంట్గా వచ్చిన మనము మూవీస్తో కంపేర్ చేసుకుంటే
లైక్ ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ అనమాట. సో మెయిన్ ఈ సినిమాకి మెయిన్ మూల స్తంభాలని ఫస్ట్ మెయిన్ 95% అంతా కూడా మనకి మెయిన్ వన్ ఆఫ్ ద పిల్లర్ పవన్ కళ్యాణ్ గారు. సో సినిమా మొత్తము సింగిల్ హ్యాండెడ్గా తన భుజస్కంధాల మీద నడిపించాడు అనమాట. ఫైట్స్ కానీ అద్భుతంగా, బికాజ్ యాజ్ ఏ పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా సుజిత్ గారు పవన్ కళ్యాణ్ని చాలా అద్భుతంగా చూపించాడు అనమాట. ఓకే, ఇంట్రడక్షన్ సీన్ కానీ తర్వాత ఇంటర్వెల్కి ముందర ఒక ఫైట్ ఉంటుంది అనమాట, అద్భుతంగా ఉంటుంది ఆ ఫైట్. తర్వాత జస్ట్ ఇంటర్వెల్ ముందర ఒక విలన్ని చంపే సీన్ ఉంటుంది అనమాట. అది చెప్తే బాగుండదు మీకు, నేను స్పాయిలర్ అయితే నాకు చెప్తే అది. సో ఆ స్పాయిలర్ థింగ్ నేను చెప్పదలుచుకోలేదు. ఆ సీన్ అయితే అద్భుతంగా ఉంటుంది, గూస్ బాంబ్ సీన్ అనమాట, అదర్హో ఉంటుంది అట్లనే సూపర్. తర్వాత ఈవెన్ బ్రేక్ తర్వాత ఒక సీన్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు మనకి ఆ పోలీస్ స్టేషన్లో పోయేసి ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ ఉంటుంది అనమాట, తావుడే క్యారెక్టర్ అనమాట. ఆ తావుడే క్యారెక్టర్తో ఒక డైలాగ్ అంటాడు అనమాట. వాడు తావుడే అంటాడు అనమాట, ఇప్పుడు టైం అయిపోయింది, మీరు ఈ జమానా ఓల్డ్ టైం అయిపోయింది, ఓల్డ్ టైం లాగా ఇప్పుడు లేదు అన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక డైలాగ్ అంటారు అనమాట, రే తావుడే నువ్వు తావుడే క్యారెక్టర్ అంటారు అనమాట. నువ్వేమైనా పులి అనుకుంటున్నావు అంటే, పులి కన్నా జింక ఇంకా బాగా ఫాస్ట్గా పరిగెత్తాను అంటారు అనమాట తావుడే. అప్పుడు అంటాడు అనమాట మన పవన్ కళ్యాణ్ గారు, రే జింక 90 కిలోమీటర్స్ పరిగెత్తచ్చు, 90 కిలోమీటర్స్ పర్ అవర్ పరిగెత్తచ్చు, కానీ పులి అనేది 60 కిలోమీటర్స్ పర్ అవర్ పెరుగుతుంది. కానీ ఆ యొక్క జింకకి పులి అంటే భయం ఉంటుంది, దానివలన ఎప్పుడు కూడా మన జింక అనేది పులికి దొరుకుతుంది అని ఒక డైలాగ్ చెప్తాడు. ఆ డైలాగ్ అయితే అదరహో ఉంటుంది జైల్లో, మీన్స్ ఆ యొక్క పోలీస్ స్టేషన్ అద్భుతంగా ఉంటాయి. ఇలాంటి సీన్స్ మస్తుగా ఉన్నాయి అన్నమాట మనకి. ఈవెన్ లాస్ట్ ఫైట్ అయితే మనకి ఒక జానీ క్యారెక్టర్ని ఒక వన్ ఆఫ్ ద ఆ జానీ క్యారెక్టర్ని ఒక గన్నుగా చూపిస్తాడు, అది బాగుంటుంది. తర్వాత తమ్ముడులో ఒక సాంగ్ ఉంటుంది కదా, మన ఫేమస్ వన్ ఆఫ్ ద సాంగ్, ఆ సాంగ్ని ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్గా చాలా అద్భుతంగా వాడాడు తమన్. నేను ఆల్రెడీ చెప్పినట్టు మెయిన్ మూల స్తంభాలు అంటే పవన్ కళ్యాణ్ గారు, తర్వాత తమన్, మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది. ఓకే, తర్వాత మనకి మన డైరెక్టర్ వచ్చేసి కూడా అద్భుతంగా డీల్ చేసినారు క్యారెక్టర్ పరంగా. సినిమా అయితే అదరహో, నా రేటింగ్ వచ్చేసి 4/5 అండి. బికాజ్ ఆ 1 కూడా ఎందుకు తీసేసినానంటే నేను, బికాజ్ హీరోకి మంచిగా ఎలివేషన్స్ పడాలంటే కొద్దిగా విలన్ క్యారెక్టర్ అనేది కొద్దిగా ఎలివేట్ చేసి చూపించుంటే బాగుండేది. బికాజ్ మనకి ట్రైలర్లో కానీ ఏదైనా చూసినప్పుడు ఆ ఓమీ క్యారెక్టర్ని చూపించినంత ఎలివేషన్స్ సినిమాలో అయితే అంతగా కనపడలేదన్నమాట. కొద్దిగా వీక్ చేసినారు హిమేష్ రేష్మియా ఓమీ క్యారెక్టర్ని, అది బాగా చూపించుంటే బాగుండేది. ఇది ఒకటే సమ్వాట్ నాకు, దట్స్ వై ఐఎమ్ గివింగ్ 4 రేటింగ్ అండి అవుట్ ఆఫ్ 5. సో సినిమా అయితే బ్లాక్ బస్టర్, తప్పకుండా అందరూ మీరు సినిమా చూడండి. ప్లీజ్ లైక్ దిస్ వీడియో, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ అండి.